కాంగ్రెస్ పార్టీ అందుకనే ఇంకా కాంగ్రెస్ పార్టీ 1885 ఎప్పుడు పుట్టింది సార్? నాకు కరెక్ట్ సబ్జెక్టు కరెక్షన్. ఒక బ్రిటిషర్ చేతిలో పుట్టింది. 1929 వరకు భారతదేశం స్వాతంత్రం కావాలన్న డిమాండ్ పెట్టలే. దాదాపు 44 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పుట్టినాక భారతదేశానికి స్వాతంత్రం కావాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ పెట్టలే. అంత గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే పుట్టింది ఒక బ్రిటిషర్ చేతిల, ఇవాళ ఇటాలియన్ చేతిలో సస్తున్నది. మనమందరం హిందూ సోదరులమందరం, సోదరి మనలందరం ఇవన్నీ కూడా మన చరిత్రని, మన సంస్కృతిని, సాంప్రదాయాలని కాపాడుకుంటూ పెంచుకుంటూ, నా తర్వాత వెంకట నివాస్ గారు మాట్లాడతారు, ఏ రకంగా హిందూ సాంప్రదాయాన్ని తగ్గించడానికి ఈ కుహానా సెక్యులర్ పార్టీలు ఇవాళ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో లవ్ జిహాద్ అని, ఆ జిహాద్ అని, ఈ జిహాద్ అని, పనికిమాలిన జిహాద్ అని హిందువులందరినీ కూడా మతం మార్పిడికి గురి చేస్తూ ఉన్నారు. నాకంటే బాగా వెంకట నివాస్ గారు చెప్తారు. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన సమయం వచ్చింది. బార్డర్ అవతల నుంచి ఇక్కడ రెఫ్యూజీలుగా ఉంటున్న మన హిందూ సోదర సోదరీమణులకి సిటిజన్షిప్ ఇచ్చే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన సమయం వచ్చింది. మన దేశానికి వచ్చి రోహింగ్యాను ఇంకేమన్నాను ఈ దేశానికి వచ్చి ఇక్కడ తిండి తిని, ఇక్కడ గాలి వీల్చి, ఇక్కడ నీళ్లు తాగి, ఉన్న ఇంట్లోనే కన్నం చేసుకుంటూ దేశద్రోహులుగా ఇక్కడ నివసిస్తున్న ప్రతి విదేశీ హస్తాన్ని ఇక్కడ నుంచి తరిమి కొడుతందుకు ఎన్ఆర్సీ కానీ, పాపులేషన్ కంట్రోల్ బిల్లు కానీ, సివిల్ కోడ్ కానీ, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించినాక ఇక్కడ ఈ రాజ్యాంగంలో సెక్యులర్ పదము ఉండాలా లేదా అన్న విషయాన్ని కూడా తేల్చాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవన్నీ కూడా మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కాబట్టి మనమందరం యునైటెడ్గా సంఘటితమై నరేంద్ర మోడీ అన్న నాయకుడిని బలపరిస్తే మన దేశం మనకు మిగులుతుంది. భారతదేశం హిందూ రాష్ట్రంగా మారుతుంది. కోల్పోయింది మస్తు అయిపోయింది. కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మీ అందరినీ కూడా ఇవాళ మరోసారి నేను ఒక్కటై ఇట్ ఈస్ టైమ్ ఫర్ అస్ టు యునైట్ ఆర్ పెరిష్. ఇఫ్ యూ డోంట్ యునైట్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైమ్ దట్ వీ విల్ పెరిష్. పార్టీషన్ సమయంలో కూడా పాకిస్తాన్ కావాలని కొట్లాడేటోడు, ముస్లింలకు ఒక దేశం కావాలని కొట్లాడేటోడు తప్పులేదు. కానీ ఇక్కడనే వండుకుంటూ, ఇక్కడనే పొరగాళ్ళని కనుక్కుంటా మాకు పాకిస్తాన్ కావాలనేటోడు ఉన్నారు చూసిర్రా? అటువంటి వాళ్ళు నివసిస్తున్నారు. జిన్నా కంటే ఎక్కువ పాపం భారతదేశానికి ఎక్కువ నష్టం చేసింది జవహర్ లాల్ నెహ్రూ. జిన్నా కంటే ఎక్కువ నష్టం చేసిండు. ఇవాళ ఆ వాతావరణం కనబడుతుంది నాకు. హిందువులందరూ ఒకటైతా ఉన్నారు. హిందూ సమాజం విఘ్నతతోటి ఆలోచన చేస్తున్నది. ఓ సినిమా వచ్చింది సార్ ఈ మధ్య, లాల్ సింగ్ చెడ్డానా
లాల్ సింగ్ చెడ్డా అన్నట. అందులో ఉన్న హీరో ఒకప్పుడు భారతదేశంలో బాగా అభద్రతగా నివసిస్తున్నాడట. వాడు ఉంటాడు 5 అడుగులు. 5 అడుగులు ఉంటాడా లేదా టేప్ పెట్టి కొలవాలి, డౌట్ నాకు. ఇంకొకడు ఉన్నాడు, సోదరులందరూ కొడుతా ఉన్న 1887-88 నుంచి మొదలు పెట్టుకుంటే 2000 సంవత్సరం వరకు వీళ్ళిద్దరు ముగ్గురు కోసము మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ హిందూ సమాజం నుంచి వచ్చిన టాలెంట్ను మొత్తం ఆపింది. వీళ్ళిద్దరు ముగ్గురే హీరోలు. ఈ ఇద్దరు ముగ్గురు హీరోల్ని ఈ దేశం కింద ఇంటాలరెంట్ అయితే మిమ్మల్ని హీరోలు చేసిందే ఈ దేశం రా. ఈ దేశం ఇంటాలరెంట్ అయితే అజరుద్దీన్ కెప్టెన్ గాడు, అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ గాడు. ఈ ఇద్దరు హీరోలని మోసింది హిందూ సమాజం. కానీ ఇద్దరు వాళ్ళ ఇంట్లో గోడలు పోయి చూస్తే ఆ గోడలు మోసేది దావూద్ ఇబ్రాహీం ఫోటో. ఒక్కసారి దావూద్ ఇబ్రాహీంని తరిమి కొట్టిరు దేశంలోకి వెళ్ళి. ఏమైంది, మళ్ళీ ఇంకో మూడోవాడు రాకపోయే. మొత్తం హిందూ సమాజంలో ఉన్న టాలెంట్ అంతా పైకొచ్చే ఇవాళ బాలీవుడ్లో కానీ టాలీవుడ్ ఏ వుడ్ అని తీసుకొని అందరి హీరోలందరూ హిందూ సమాజంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. కళ్ళు తెరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైందండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.